నమస్తే. నేను మీ వాస లక్ష్మణ. పద్మశాలి సమాజంపై ఏ విధంగా కుట్ర జరుగుతున్నది, పద్మశాలి సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు, మనం ఏ విధంగా మోసపోతున్నాం అనేది కొద్దిగా మాట్లాడుకుందాం. పద్మశాలిల కుల వృత్తి అంటే నేత వృత్తి, చేనేత వృత్తి. ఆ వృత్తులు దాదాపుగా నేత కావచ్చు, చేనేత వృత్తి కావచ్చు, దాదాపుగా కనుమరుగు దశలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ రాజకీయాలు మాత్రం వారి రాజకీయ ప్రచారాస్త్రంగా నేత వృత్తిని, చేనేత వృత్తిని బూచిగా చూపించి యావత్తు పద్మశాలి సమాజం ఓట్లు కొల్లగొడుతున్నాయి. రాజకీయ పార్టీలు పద్మశాలకు ఇది చేస్తాం అది చేస్తామంటలేవు. నేత కార్మికులకు, చేనేత కార్మికులకు ఆ రంగాల్ని అభివృద్ధి చేస్తామంటున్నాయి. మనము గుడ్డిగా నమ్మి ఓట్లు వేస్తున్నాం. అరే, మా చేనేత కార్మికుల కోసం ఫలానా పార్టీ మంచి చేస్తుందట అని. అంటే కుల వృత్తి మీద మన పద్మశాలి సమాజానికి ఉన్న అభిమానం అది. ఆ రాజకీయ పార్టీలు పద్మశాలి సమాజ సంక్షేమం అంటలేవు, నేత వృత్తి, చేనేత వృత్తిని దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. మనం కూడా అరే మన కుల వృత్తి బతకాలే కదా అని మనం కూడా ఆ రాజకీయ పార్టీలకు పట్టం కడుతున్నాం. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పార్టీలు ఏం చేస్తున్నాయి? నేత కార్మికుడిని నేరస్తుడు అంటున్నాయి. నేత కార్మికుడిని, చేనేత కార్మికుడిని కులవృత్తి తీయడమే నేరమన్నట్టుగా సంకేతం చూపిస్తున్నాయి. చాలా సంఘటనలు మన దృష్టికి వచ్చినాయి. ఆ మధ్యలో పెగడపల్లి కావచ్చు, లేకపోతే వరంగల్ జిల్లా సాయంపేట భక్తుల ఏదో పేరు ఉంటుంది, మిత్రుడి పేరు రవి ఏదో పేరు ఉంటుంది. తర్వాత ఆ మధ్యలో మాట్లాడుకున్నాం, నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఇటు భువనగిరిలో మెరుగు లక్ష్మీనారాయణ నేత కార్మికుడు. వాళ్ళు ఏం తప్పు చేసిందంటే, వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే కులవృత్తి మీద అభిమానంతో ఒక పవర్ రూము, 2 పవర్ రూము, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఇంటికాడనో ఆకెట్లోనే చేసుకొని కులవృత్తి మీద అభిమానంతో ఆ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. దాంట్లో లక్షల కోట్లు సంపాదించేది లేదు. కానీ అది కూడా నేరమన్నట్టుగా రాజకీయాలు చేస్తున్నాయి. అది కూడా నేరమన్నట్టుగా జీవోలు చెప్పుతున్నాయి. ఇప్పుడు పద్మశాలులు పుట్టుకతోనే నేత కార్మికులు. అంటే ప్రభుత్వాలు గుర్తించాలన్నా నువ్వు నేత కార్మికుడు అవో కాదో అని. ఈ జియో ట్యాగులో లెక్కిందయా? నేనేమంటున్నా ప్రభుత్వాన్ని, నేనేమంటున్నా రాజకీయాల్ని, నేనేమంటున్నా జౌళి శాఖ వారిని. అంటే మీరు జియో ట్యాగ్ ఇస్తేనే మా పద్మశాలి నేత కార్మికుల, లేకుంటే కాదా? అరే మీరెవరండి చెప్పడానికి మేము నేత కార్మికులు అవునా కాదా అనేది? మేము పుట్టుకతోనే నేత కార్మికులం కదా. అంటే పద్మశాలి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికల సమయంలో ఏమో చేనేత వృత్తి, నేత వృత్తి బుచ్చిగా చూపిస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సాంచి నడుపుకుంటే నేరమన్నట్టుగా చూస్తున్నాయి. నువ్వు సాంచి తీసేయు. ఒక పక్క ఈ సిరిసిల్ల కాడ కానీ చాలా ప్రాంతాలలో ఈ సిరిసిల్ల కాడ తీసుకుందాం. దాదాపు సంవత్సర కాలంగా ఒక 28 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అటు వాళ్ళను పట్టించుకోవడం లేదు. సిరిసిల్ల కాడ మొత్తం నేత పరిస్థితి స్తంభించిపోయింది. కొన్ని చోట్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అప్పో చేసి 1-2 పవర్లు మోనుకొని సాంచలు వేసుకుంటున్నారు. అది కూడా నేరమన్నట్టుగా రాజకీయాలు అధికారగణం చూస్తున్నది. మరి ఏ విధంగా పద్మశాలి సమాజం ఒక్కసారి ఆలోచించండి. అంత పెద్ద ఓటు బ్యాంకు, అంత పెద్ద జనాభా ఉన్న మనము కొద్దిమందే నేత వృత్తి చేస్తున్నాం. కొద్దిమంది బాగా మంది కూడా కాదు. ఇంటింటికి ఒక సాంచి లేదు, మనందరం సాంచలు నడుపుతలేము. అంటే ఈ విధంగా నేత కార్మికులు నేరస్తులు అన్నట్టుగా చూస్తే ఆ కులవృత్తి మొత్తం కనుమరుగైపోతే పద్మశాల ఉనికి ఏంటంటే ఏం చెప్తాం? ఏంటి పద్మశాల ఉనికి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే, మా నేత కార్మికులను తలదించుకునేటువంటి విధంగా చేసే జీవోలను ఎత్తిపడేయకపోతే మేము ప్రభుత్వాన్ని కూడా ఎత్తిపడేస్తాం. దీనిలో నో మోర్ క్వశ్చన్, నో ఆప్షన్. ఒక పక్క మా పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తూ ఓట్ల కొల్లు కొడుతున్నారు. మా పద్మశాలి సమాజ సంక్షేమం చూస్తలేరు, మా పద్మశాలి సమాజ బాగోగులు చూస్తలేరు, మా పద్మశాలి సమాజానికి సంక్షేమము లేదు, హక్కులు లేవు, ఏమీ లేదు. కనీసం
పద్మశాల కులవృత్తి చేసుకునే నేత కార్మికులు వాళ్ళ పనిచేయడమే నేరం అన్నట్టుగా రాజకీయాలు, ప్రభుత్వము, అధికారగణం చూస్తే ఇంతకంటే నీచత్వము, ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు. ఇది సరికాదు. నేనేం చెప్తున్నా, నేత కార్మికులు ఏ ప్రాంతంలో ఏ ఊర్లో అయినా సరే వారి ఇంట్లోనో ఆకిట్లోనో స్వేచ్ఛగా ఒకటో రెండో పవర్ లూమ్స్ కొనుక్కొని, సాంచీలు కొనుక్కొని పొద్దుందాకా నడుపుకుంటారు. దీని విషయంలో అధికారులు ఎలాంటి ఆంక్షలు విధించినా మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోము. నేను ఒకటి చెప్తున్నా, మేము చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయాన్ని గౌరవిస్తాం, ప్రభుత్వాన్ని గౌరవిస్తాం, అందరినీ గౌరవిస్తాం. కానీ మా పద్మశాలి సమాజ ఉనికిని మీద దెబ్బ కొడతా అంటే, మా పద్మశాలిల కులవృత్తి నేత వృత్తి మీద దెబ్బ కొడతా అంటే, మా నేత కార్మికులు నేరస్తులే అన్నట్టుగా కక్ష సాధింపులు చేస్తే దానికి పర్యవసనం చాలా పెద్దగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏం చేస్తారో చేయండి. నేత కార్మికులు స్వేచ్ఛగా పని చేసుకునే విధంగా వారికి వెసులుబాటు కల్పించండి. లేని పక్షంలో ఒక మాట స్పష్టంగా చెప్తున్నా, వాసాల లక్ష్మణ గురించి ముఖ్యమంత్రి గారు మీకు తెలియంది కాదు, అన్ని పార్టీలకు తెలుసు. ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాలి సమాజానికి నష్టం జరుగుతుందంటే ఎంత దూరమైన వెళతాడు, ఎవ్వంతోనే కొట్లాడతాడు. ఇది పద్మశాలి బిడ్డగా నా తక్షణ కర్తవ్యం, నా లక్ష్యం కూడా అదే. కాబట్టి నేత కార్మికులు ఇబ్బంది పెట్టే జీవోలు ఎత్తిపెట్టండి. అధికారులారా దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నేను అందరికీ చెప్తున్నా, ప్రభుత్వానికి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, అధికారులకు కావచ్చు, జీవోలని కుంటి సాకులు చెప్పే అధికారులకు కావచ్చు, మీ అందరికీ చెప్తున్నా, మీరందరూ కూడా ఒంటి మీద బట్టలు వేసుకుని బరివాసులు తిరుగుతున్నారు కదా. ఆ బట్టలు నేసే నేత కార్మికుని మీద ఎందుకు కక్ష కడుతున్నారు? ఆ నేత కార్మికుడు నేను ఇంత ఇంత ఇబ్బంది పెడుతుంటే నాకు ఈ పని ఎందుకు అని చెప్పి పని పక్కకు పడేసి వేరే పని చేసుకుంటే, వాళ్ళు మొత్తం పని చేస్తే ఒంటి మీద బట్టలు ఉండే బరివాతలే తిరుగుడే, కుక్కలు ఎగబడతాయి. నేత కార్మికులు ఎందుకు ఈ బతుకు? మీ మీద రోజు 100 రూపాయలు 200 సంపాదించుకుంటామని సాంచలు వేసుకుంటే ఇబ్బంది పెడుతున్నారు కదా, మాకు ఈ పనద్దు మనద్దు, గంగల మునని ఏదైనా జీతం ఉండి బతుకుతామని చెప్పి నేత కార్మికులు పని చేస్తే నా పద్మశాలి ఉనికి పోతుంది కావచ్చు. పని చేస్తే మరి అందరం బరివాతలు తిరగాలి, బట్టలు విడిచేసి బరివాతలు తిరిగితే కుక్కలు ఎగబడతాయి. నేత కార్మికులు స్వేచ్ఛగా పని చేసుకునే విధంగా ప్రభుత్వము వారిపైన పెట్టిన ప్రతి ఆంక్షను ఎత్తివేయాల్సిందే. ఈ జీవోలు ఎత్తిపడేసేయండి. ఏం జీవోలే? ఇంకోటి జియో ట్యాగ్ అట. ఏం ప్రభుత్వాన్ని అడుగుతున్నా అంటే, నువ్వు జియో ట్యాగ్ ఇస్తేనే మా ఊరు నేత కార్మికుల జియో ట్యాగ్ ఇస్తే నువ్వెవడివి చెప్పడానికి? పుట్టుకతోనే మేము నేత కార్మికులం కదా, నువ్వు గుర్తిస్తే మేము నేత కార్మికులం అవుతామా? అదేవిధంగా ప్రతి నేత కార్మికునికి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం చేయాలనే విషయాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం. దాన్ని పద్మశాలి జీఎస్టీలో దృష్టికి తీసుకొస్తా. అవసరమైతే దాన్ని కార్యరూపణ చేద్దాం. పద్మశాలి మిత్రులందరూ కూడా ఫాలో అవుతుండండి. ఒకటి చెప్తున్నా పద్మశాలి సోదరులారా, ఒకటి చెప్తున్నా, ఏం జరుగుతున్నది పద్మశాలి సమాజంపై? ఇంత పెద్ద జనాభా, ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా మన సమాజం పట్ల ఆ కుట్రలు జరుగుతుంటే మనకు తెలియనట్టుగా మనకు పట్టింపు లేనట్టుగా పక్కకి వెళ్ళిపోతున్నాం. ఇదేనా పద్మశాలి పౌరుషం? ఇదేనా పద్మశాలి ఐక్యత? జాగో పద్మశాలి సమాజమా, జాగో.